రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ కాన్వాయ్ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు సింగయ్య అనే వ్యక్తి మృతిపై వెలుగులోకి ఒక కీలక వీడియో వచ్చింది. జగన్ కాన్వాయ్లో కారు కింద పడి చనిపోయినట్లుగా వీడియోలో దృశ్యాలు బట్టబయలవుతున్నాయి. సింగయ్య మీద నుంచి వెళ్లిన జగన్ కాన్వాయ్ కారు ఆ దృశ్యంలో చాలా స్పష్టంగా కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 18వ తేదీన రెంటపాళ్లలో పర్యటించారు జగన్ పర్యటనలో కాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. సింగయ్య మృతిపై విచారణ చేపట్టారు పోలీసులు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రెంటపాళ్ల వైసీపీ కార్యకర్తలను ఇప్పుడు పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేయడంపై ఉన్నతాధికారులు చర్చలు కూడా జరుపుతున్నారు పోలీసులు. అయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పర్యటనలో ఆ రోజు అపశృతి చోటు చేసుకుంది. ఈ నెల 18వ తేదీన రైట్ ఈ స్క్రీన్ లో మనం చూస్తున్నాము. ఈ స్క్రీన్ లో సింగయ్య అనే వ్యక్తి చాలా క్లియర్ గా కారు కింద పడినట్టుగా మనం చూస్తున్నాము. అతను మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ పర్యటనలో ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నటువంటి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. తాజాగా ఈ కేసులో కీలక మలుపు కూడా చోటు చేసుకుంది. సింగయ్యను ఢీకొట్టింది జగన్ ప్రయాణించిన వాహనమేననే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి ఘటన జరిగిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్లతో పాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు కీలకమైన ఆధారాలు చిక్కాయని తెలుస్తోంది. జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద ఓ వ్యక్తి పడి నలిగిపోయినట్లు చూపించే వీడియో ఆధారాలను పోలీసులు ఇప్పుడు ఛేదించడం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఈ వీడియోలో కారుపై జగన్ తన పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉండగా ఓ కార్యకర్త కారు టైర్ల కింద పడి నలిగిపోవడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు నెటిజన్లు. సింగయ్య మృతికి కారణమైన జగన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తన కాన్వాయ్ను ఢీకొట్టి పార్టీ కార్యకర్త చనిపోతే కనీసం సంతాపం కూడా తెలపకపోవడంతో జగన్ తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సింగయ్య మృతిపై ఎల్లో మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని, ప్రమాదంపై ఎస్పీ స్పందించి జగన్ కాన్వాయ్ ముందు ఉన్న వాహనం ఢీకొనడం వల్లే మరణించినట్లు నిర్ధారించారని, ఇప్పుడు జగన్ కారు ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎల్లో మీడియాతో కలిసి జగన్ను ఇంటి నుంచి బయటికి రాకుండా చేయాలనే కుట్రాపూరితంగా వ్యవహరిస్తోందని, అందుకనే ఈ వ్యాఖ్యలన్నీ చేస్తోందని, వైసీపీ అధినేత జగన్ను ఎవరూ అడ్డుకోలేరని, ఈ ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడతామని ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యం ఉంది. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మా ఆర్టీవీ ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ముఖ్యంగా చెప్పండి, జగన్ కాన్వాయ్ ప్రమాదంపై పోలీసులు ఏమంటున్నారు? మీ దగ్గర సమాచారం ఏముంది? అంటే ఘటన జరిగినటువంటి ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లి ఆయన ప్రయాణిస్తున్న సమయంలో గుంటూరు నుంచి ఏటుకూరు బైపాస్, అంటే గుంటూరు హైవే నుంచి బైపాస్ లోకి, అంటే బైపాస్ తిరిగే క్రమంలో ఆయన వెహికల్, జగన్ ప్రయాణిస్తున్నటువంటి ఆయన వెహికల్ ముందు చక్రం కింద సింగయ్య పడిపోయి చనిపోయాడు అనేది ఇప్పుడు తాజాగా వస్తున్న వీడియో. కానీ వాస్తవంగా ఆ రోజు 18వ తారీఖు సింగయ్య చనిపోవడానికి కారణం జగన్ కాన్వాయ్లోని వెహికల్ అని అనుకున్నారు. అంటే జగన్ కారు కాదు, జగన్ కాన్వాయ్లో ఉన్న వెహికల్ గుద్ది సింగయ్య మృతి చెందని అప్పుడు అనుకున్నారు. అక్కడ జిల్లా ఎస్పీ సతీష్ కూడా అదే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కానీ తర్వాత తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి వీడియో ఆధారంగా చూస్తే జగన్ ప్రయాణిస్తున్నటువంటి ఆయన ఉన్నటువంటి కారు ముందు టైరు సింగయ్య మీదకి వెళ్ళిపోవడం, సింగయ్య కారుకి చక్రం కింద విరిగిపోయినటువంటి దృశ్యాలు పరిశీలించిన తర్వాత ఆ వీడియో నిన్న నుంచి కూడా వైరల్ అవుతుంది. నిన్న సాయంత్రం పోలీసులు కూడా ఆ వీడియోని పరిశీలించిన తర్వాత దర్యాప్తుని వేరే కోణంలో విచారణ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు ఘటన జరిగినప్పుడు ఆ వీడియో తీసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు జగన్ కలవడానికి చాలా మంది ఆ కారు ఎక్కి అభివాదం చేయడం, ఆయనతో షేక్ హ్యాండ్స్ తీసుకోవాలని ఒకవైపు ప్రయత్నిస్తుంటే సింగయ్య కారు చక్రం కింద ఇరుక్కుపోయాడు. ఆయన్ని బయటికి లాగే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. కొంతమంది ఆ డ్రైవర్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ జనసందోహంలో ఆయన వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ వాళ్ళు ఎవరైతే ఆ డ్రైవర్ తో వారించారో, ఆ సింగయ్య కారు కింద పడిపోయిన చూసిన వాళ్ళు ఎవరున్నారు, సత్తుపాడు సంబంధించినటువంటి కొండ్రుపాడు చెందినటువంటి వైసీపీ కార్యకర్తలుగా పోలీసులు గుర్తించారు. వాళ్ళని నిన్న సాయంత్రం వెళ్లి వాళ్ళని ఆ రోజు ఏం జరిగిందని వివరాలు
ఆధారాలు కూడా పోలీసులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ కారు స్వయంగా జగన్ ప్రయాణిస్తున్న కారే సింగయ్య మృతికి కారణమైంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి సెక్షన్ నమోదు చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ గుర్తు తెలియని వాహనం గుద్ది సింగయ్య చనిపోయాడని పోలీసులు ఇప్పటికే కేసు ఫైల్ చేశారు. బిఎన్ఎస్ 106 సబ్సెక్షన్ 1 కింద ఆల్రెడీ కేసు నమోదు చేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా వీడియో బయటికి రావడంతో, కొత్త వీడియో బయటికి రావడంతో ఆ వీడియోతో పాటు ఆ రోజు ఉపయోగించిన డ్రోన్ కు సంబంధించినటువంటి విజువల్స్, మిగతా వీడియో ఫుటేజ్ అన్ని పరిశీలించిన తర్వాత జగన్ కారు కింద సింగయ్య పడి చనిపోయాడని నిర్ధారించుకున్నటువంటి పోలీసులు ఇప్పుడు కొత్త సెక్షన్ కింద కేసులు అయితే నమోదు చేయబోతున్నారు. ఇప్పుడు జగన్ కారే స్వయంగా సింగయ్య మృతికి కారణమైంది కాబట్టి ఇప్పుడు ఎవరి మీద కేసులు పెడతారనేది చూడాల్సిన అవసరం ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రయాణిస్తున్న వెహికల్ కాబట్టి ఇప్పుడు కేసులు ఎవరి మీద పెడతారు ఏంటి అనే దానిపైన ఉన్నతాధికారులతో గుంటూరు సంబంధించినటువంటి నల్లపాడు పోలీసులు అయితే సంప్రదింపులు జరుపుతున్నారు. వాస్తవానికి మొన్నటి వరకు ఆ రోజు జరిగిన ఘటన తర్వాత ఆ ర్యాలీలో సింగయ్య చనిపోయిన తర్వాత వైసీపీ పార్టీ అధికారికంగా 10 లక్షల రూపాయలు నష్టపరిహార కుటుంబ సభ్యుడికి అందజేశారు. కానీ ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలు పరిహారం అందించినప్పటికీ స్వయంగా జగన్ కారు కింద పడి చనిపోయారని తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే వైసీపీ ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతం స్వయంగా జగన్ కారు కిందే అతను పడి చనిపోవడంతో టీడీపీ కానీ జనసేన కానీ తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నాం. మరి దీని మీద పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రాజేష్, అంటే వాళ్ళు ఎప్పుడైతే వైసీపీ శ్రేణులు ఈ విధంగా ఒక రకంగా ఎల్లో మీడియాపై దుష్ప్రచారం, ఇదంతా కూడా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు కూడా మళ్ళీ రీఎంక్వైరీ చేసే అవకాశం ఉందా? అసలు బేసిక్గా ఏం జరుగుతుంది అక్కడ? ఖచ్చితంగా వాస్తవంగా ఇంతకుముందు చెప్పినట్టు 18వ తారీఖు సింగయ్య చనిపోయాడు. సింగయ్య చనిపోయిన సాయంత్రానికి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అతని చావుకు కారణం జగన్ కాన్వాయ్ లోని వేరే వెహికల్ అని మాత్రమే పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ అనూహ్యంగా ఈ వీడియో నిన్న బయటికి రావడంతో, ఇటువైపు ఉన్నటువంటి వీడియో బయటికి రావడంతో ఆ సింగయ్య స్వయంగా జగన్ కారు టైర్ కింద నలిగి చనిపోయాడు నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు ఇప్పుడు కొత్త సెక్షన్ల కింద కొత్త కోణంలో విచారణ చేసి కొత్త సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయబోతున్నారు. కానీ వైసీపీ మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, కానీ ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా వెంటనే పార్టీ స్పందించి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం కుటుంబానికి ఇచ్చినటువంటి నేపథ్యం కూడా చూసాం కాబట్టి వాళ్ళ వెర్షన్ కూడా అదే విధంగా ఉంది. కానీ కూటమి నేతలు మాత్రం ఇలా ఒక వ్యక్తి చనిపోతే లేకపోతే అక్కడికి వెళ్లి పరామర్శల పేరుతో ఈ విధంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాడు జగన్ అంటూ కూటమి నేతలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్న నేపథ్యం కూడా ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత సెక్షన్ కింద ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు, ఎవరి మీద నమోదు చేస్తారు, ఎందుకంటే కారు డ్రైవ్ చేసే డ్రైవర్ మీద పెడతారా లేకపోతే ఆ కారు జగన్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి జగన్ మీద పెడతారన్నది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకి పూర్తి స్థాయి సమాచారం అయితే జిల్లా ఎస్పీ సతీష్ అంతా కూడా డీజీపీ కార్యాలయానికి అందజేశారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఫర్దర్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. యజ్ఞ రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తం మీద సింగయ్య మృతిపై విచారణ మళ్లీ చేపట్టారు పోలీసులు. రెంటపాళ్ల వైసీపీ కార్యకర్తలను కూడా పోలీసులు మళ్లీ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసు నమోదు చేయడంపై ఉన్నతాధికారులతో మరింత లోతుగా చర్చలు నడుపుతున్నట్లుగా పోలీసులు మన దగ్గర సమాచారం ఉంది. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.